పంజాబ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లింకులు కాకరేపుతున్నాయి. పంజాబ్పై ఈడీ ఫోకస్ పెట్టింది. పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. చండీగఢ్లోని 20 ప్రాంతాలలో ఈడీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో సంబంధాలున్నాయన్న అనుమానంతో పంజాబ్పై ఈడీ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ, పంజాబ్లోని ఆ ప్రభుత్వాలున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ టార్గెట్గా వ్యవహారం నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, పంజాబ్ పై ఈడీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అటు ఢిల్లీ, అదేవిధంగా పంజాబ్, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఆ ప్రభుత్వం ఉంది కాబట్టే ఈడీ ఆ దిశగా ఫోకస్ పెట్టింది అనుకోవచ్చా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ మద్యం పాలసీ స్కామ్కు సంబంధించి ఈడీ మరింత దూకుడు పెంచిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు సౌత్ గ్రూప్కు సంబంధించి కవితను అరెస్ట్ చేసి తిహార్ జైలుకు తరలించారు. అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ప్రజెంట్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇక తదుపరి కార్యాచరణ పంజాబ్పై ఫోకస్ పెట్టారు. భగవంత్ మాన్ సింగ్ టార్గెట్గా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే చండీగఢ్లోని 20 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇటు ఢిల్లీ పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో తన నివాసంలో సెక్టర్ 25లో చండీగఢ్లోని 25లో సెక్టర్ 25లో ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. కీలక ఆధారాలను సేకరిస్తున్నామంటూ కూడా ఈడీ అధికారులు తెలుపుతున్నారు. అంటే 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించడంతో పంజాబ్ గవర్నమెంట్కు సంబంధించి ఫుల్ టార్గెట్గా ఈ ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. గతంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి గౌతమ్ మల్హోత్రా వ్యాపారవేత్తను ఇతర వ్యాపారాల్లోనే మరోవైపు మద్యం వ్యాపారం కూడా గౌతమ్ మల్హోత్రా చేస్తుంటారు. ఈ గౌతమ్ మల్హోత్రా పంజాబ్కు సంబంధించిన శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు ఈ గౌతమ్ మల్హోత్రా. గతంలో ఫిబ్రవరిలో 2023 ఫిబ్రవరిలో గౌతమ్ మల్హోత్రాను కూడా అదుపులో తీసుకున్నారు. తర్వాత మధ్యంతర బెయిల్ అయితే లభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే గతంలోనే అరెస్ట్ జరిగింది 2023 ఫిబ్రవరిలో. తర్వాత ఇప్పుడు మళ్ళా అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. కవితను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీరిద్దరు కూడా ప్రజెంట్ ఒకరు కస్టడీ ముగించుకుని తిహార్ జైలుకు వెళ్ళారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరొకరు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ఇచ్చిన సమాచారం కానీ గతంలో సేకరించిన ఆధారాలు మేరకు గతంలో ఆల్రెడీ గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మద్యం పాలసీలో స్కామ్ జరిగింది. దానికి సంబంధించి గౌతమ్ మల్హోత్రా కూడా లబ్ధి పొందారనే సమాచారం సేకరించిన ఈడీ అధికారులు గతంలో సోదాలు నిర్వహించి ఫిబ్రవరి నెలలో 2023 ఫిబ్రవరిలో దాడులు చేసి అరెస్ట్ చేసిన తర్వాత రౌజనీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత ఈడీ కస్టడీకి తీసుకున్న తర్వాత మళ్ళా కస్టడీ ముగిసిన తర్వాత తిహార్ జైలుకు తరలించారు. తర్వాత అతను కూడా అప్రూవర్గా మారినట్లు కూడా సమాచారం అవుతుంది. దానిలో భాగంగా సమాచారం సేకరించి 164 సిఆర్పిసి సెక్షన్ కింద సమాచారం సేకరించిన తర్వాత అతను విడుదల చేశారు. ప్రజెంట్ మనం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాం. అరవింద్ కేజ్రీవాల్ ఇదే ఈడీ కార్యాలయంలో ఉన్నారు. రేపటితో ఈడీ కస్టడీ ముగియబోతోంది. ఇక ప్రధానంగా నెక్స్ట్ టార్గెట్ అనేది అరవింద్ కేజ్రీవాల్ తర్వాత భగవంత్ మాన్ సింగ్ పైన పెట్టారు. ఈ నేపథ్యంలోనే భగవంత్ మాన్ సింగ్ టార్గెట్గా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గతంలో ఏదైతే సోదాలు నిర్వహించారో గౌతమ్ మల్హోత్రాకు సంబంధించి అసలు గౌతమ్ మల్హోత్రాను అదుపులో తీసుకురావడానికి ప్రధాన కారణం ఫిరోజ్పూర్లోని జీరాలో మన్సూర్వాల్ కళ్యాణ్ గ్రామంలో మల్హోత్రా కంపెనీకి చెందిన ప్రైవేట్ డిస్టిలరీస్ ఏదైతే మద్యం వ్యాపారాలకు సంబంధించిన డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సోదాలు చేశారు. అంటే అక్కడ ఉన్న డిస్టిలరీ వల్ల సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాని దుర్వాసన వల్ల కానీ ఆ డిస్టిలరీస్ వచ్చిన వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. దానివల్ల కంప్లైంట్ చేయడంతో ఈ ఢిల్లీకి సంబంధించిన మద్యం వ్యాపారానికి సంబంధించి లింకులు బయటకు వచ్చాయి. లింకులు రావడంతో ఈ మద్యం పాలసీకి సంబంధించి ఢిల్లీతో లింకప్ అయి ఉందని తెలిసిన నేపథ్యంలోనే ముందుగా ఐటీ సోదాలు నిర్వహించి తర్వాత ఈడీ సోదాలు చేయడంతో మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్తో గౌతమ్ మల్హోత్రాకు లింక్ ఉన్నట్లుగా గుర్తించి గౌతమ్ మల్హోత్రాను కూడా అరెస్ట్ చేశారు. ప్రజెంట్ ఇంకా ఇటు పంజాబ్లో ఈడీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి.